సమాచార సామ్రాజ్యంలో ఆయన మగుటం లేని మహారాజు. అక్షరాన్ని వీక్షణంగా మార్చిన ప్రజల గొంతుకాయన. వార్తలను శ్వాసిస్తూ వాస్తవాలను ప్రతిబింబిస్తూ తన దగ్గర పనిచేసే పాత్రికేయులకు మార్గదర్శనంగా ఉంటూ ఏబిఎన్ను తిరుగులేని శక్తిగా మార్చారాయన. జనం గుండెల్లోకి తొంగి చూసి ఏబిఎన్ అక్కడే సుస్థిర స్థానం సంపాదించుకుందంటే గుర్తుకు వచ్చే ఏకైక పేరు వేమూరి రాధాకృష్ణ. ఏబిఎన్ అనగానే గుర్తుకు వచ్చే పేరు రాధాకృష్ణ. ప్లానింగ్ నుంచి మొదలుకొని ప్రసార పర్వం పూర్తయ్యేదాకా ప్రతి దశలోనూ ఆయన మార్కుంటుంది. పాత్రికేయ వృత్తిలో అన్ని కోణాలను స్పృశించి ప్రతి అంశాన్ని విశ్లేషించే సమర్థత కలిగిన నిఖార్సైన జర్నలిస్ట్ ఆయన. అక్షర దోషాలు మొదలుకొని ఏ పొరపాటునైనా ఇట్టే గ్రహించగలిగే సునిశిత పరిశీలన రాధాకృష్ణకే సొంతం. స్వతహాగా జర్నలిస్ట్ అయిన ఆర్కే ఛానల్ యజమానిగా కేవలం పర్యవేక్షణకే పరిమితం కాలేదు. వార్తల్లో, వార్తల ప్రసారాల్లో, చర్చా వేదికల్లో, ఇంటర్వ్యూల్లో భాగస్వాములయ్యారు, అవుతూనే ఉంటారు. అదే ఏబిఎన్ కు శ్రీరామ రక్ష. ఏబిఎన్ తొలినాళ్లలో అప్పటి గవర్నర్ ఎన్డి తివారీ రాజ్ భవన్ రాసలీలల వ్యవహారం బయటకు పొక్కింది. దేవాలయం లాంటి రాజ్ భవన్ ను అపవిత్రం చేసిన వారిని వదిలిపెట్టకూడదని రాధాకృష్ణ నిర్ణయించారు. ఏబిఎన్ లో ఆ న్యూస్ బ్లాస్ట్ అయితే తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా దేశం మొత్తం సంచలనమయ్యింది. వార్తా సేకరణ, వార్తా రచన, వార్తా ప్రసారంలో ఏబిఎన్ సత్తా ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిన రోజు కూడా అదే. స్టోరీ ప్లానింగ్ ఎలా ఉండాలో కూడా తన దగ్గర పనిచేసే జర్నలిస్టులకు వేమూరి రాధాకృష్ణ చెప్పినది కూడా ఆ రోజే కావచ్చు. రేపేం జరుగుతుందో అంచనా వేయగలిగేదే నిజమైన పాత్రికేయం. నేతలు మోతుబార్లు తీరును కనిపెట్టి అందులో లొసుగులుంటే హెచ్చరించడమే పాత్రికేయ లక్షణం. ఈ క్రమంలో అరాచకవాదుల తీరుతెన్నులను ఎండగట్టడమే తమ కర్తవ్యమని వేమూరి రాధాకృష్ణ తీర్మానించారు. వైఎస్ తనయుడు జగన్ రెడ్డి ఆర్థిక నేరాలను మొదటి నుంచి కనిపెట్టి ఎండగట్టినది ఏబిఎన్ మాత్రమే. జగన్ పై వరుస కేసులు నమోదైన తర్వాత సిబిఐ ఆయన్ను అరెస్టు చేయబోతున్నట్టు అంచనా వేసి చెప్పినది కూడా ఏబిఎన్ మాత్రమే. అప్పుడు విశ్వసించని కొన్ని పత్రికలు జగన్ అరెస్టు తర్వాత ఏబిఎన్ అంచనాకు ఫిదా అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం నుంచి నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటారని చెప్పినది కూడా ఏబిఎన్ఏ. ఏబిఎన్ గొంతు నొక్కాలని, పెడరెక్కలు విరిచి కట్టాలని పాలక పక్షాలు ప్రయత్నించని రోజు లేదు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్, ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఏబిఎన్ ను జనానికి చేరకుండా ఆపాలని చూసిన మాట వాస్తవం. తెలంగాణలో కేబుల్ ఆపరేటర్లు ఏబిఎన్ ప్రసారాలను టీవీల్లో కనిపించకుండా చేయడం వెనుక కేసీఆర్ ప్రభుత్వం పాత్ర ఉందన్నది బహిరంగ రహస్యం. పైగా కేసీఆర్ వాడిన పాతి పెడతాం లాంటి పదజాలాన్ని సభ్య సమాజం హర్షించలేదు, అసహ్యించుకుంది కూడా. సమాజం ఏబిఎన్ వైపు ఉన్నప్పుడు కోర్టులు కూడా అండగా నిలిచాయి. విజయము వీర స్వర్గము అని రాధాకృష్ణ నినదించినది కూడా ఆ రోజే. జనం నిజం వైపు నిలిచారు, వాస్తవాలు ప్రసారం చేసే ఏబిఎన్ వైపు నిలిచారు. ధర్మ పోరాటంలో రాధాకృష్ణ విజయం సాధించినప్పుడు ఆయన ధైర్యానికి తెలుగు ప్రజలు నీరాజనం పట్టారు. కోర్టు ఆదేశాలతో తెలంగాణలో ఏబిఎన్ ప్రసారాలను పునరుద్ధరించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రజ్యోతి గ్రూపుపై జగన్ ప్రభుత్వం జులుం ప్రదర్శించింది. సంస్థకు కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకుంది. ఏబిఎన్ ప్రసారాలను ఫైబర్ నెట్ లో లేకుండా చేశారు. ఏపీ ప్రజలు ఏకమొత్తంగా అప్పటికే ఏబిఎన్ ను ఇష్టపడుతున్నారు. జగన్ పాలనపై విసిగిపోయిన జనం ఏబిఎన్ లో వచ్చే వాస్తవ కథనాలను చూసేందుకు వేరువేరు మార్గాలను ఎంచుకున్నారు. ఫైబర్ నెట్ లో రాకపోతేనేమి, ఇతర మాధ్యమాల్లో ఏబిఎన్ మోస్ట్ పాపులర్ ఛానల్ అయ్యింది. రాధాకృష్ణ ఏం రాస్తారో చూసేందుకు జనం రోజు నిరీక్షించేవారు. ఆయన పాత్రికేయంపై ఉన్న విశ్వాసం, విశ్వసనీయత అలాంటిది.
ఏబిఎన్ ఒక సమాచార గని. అందరికంటే ముందుగా వార్తలను తెలుగు లోగిళ్లకు అందించే విజ్ఞాన ఖని. వైఎస్ కుటుంబ కలహాన్ని తొట్టతొలిగా కనిపెట్టినది కూడా ఏబిఎనే. అన్న జగన్ పై అలిగి సోదరి షర్మిల పార్టీ పెట్టబోతున్నారని తొలుత రాసినది, టీవీలో ప్రసారం చేయించినది ఏబిఎన్ రాధాకృష్ణే. అది ఎలా జరగబోతుందో కూడా ఆయనే వివరించారు. తొలుత తెలంగాణలో పార్టీ పెడతారని, తర్వాత ఏపీకి మారతారని ఆయన చెప్పారు. షర్మిల ఎంట్రీకి జగన్ ఎగ్జిట్ కు లింక్ ఉంటుందని కూడా రాధాకృష్ణ అంచనా వేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కవితను ఆమె తండ్రి కేసీఆర్ తీవ్రంగా మందలించిన అంశాన్ని కూడా రాధాకృష్ణ వీక్షకుల దృష్టికి తీసుకొచ్చారు. తాను రాసింది నిజమే కదా అని ఒక ఇంటర్వ్యూలో కవితను రాధాకృష్ణ ప్రశ్నిస్తే నీళ్లు నమలడం తప్ప ఆమె ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే అది నిజం కదా. కవితను ఈడీ అరెస్ట్ చేయబోతున్నదని తొలుత ప్రసారం చేసింది కూడా ఏబిఎన్ మరిచిపోకూడదు. ఎన్నికల ఫలితాలపై స్పష్టమైన అంచనా వేయగలిగింది కూడా ఏబిఎన్ మాత్రమే. కాకలు తీరిన సర్వే సంస్థలు కూడా చేయలేని పని ఏబిఎన్ చేసి చూపించిన సందర్భాలున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ రెడ్డి ఘోరంగా ఓడిపోతున్నారని అంచనా వేసి చెప్పినది ఏబిఎన్ ఒక్కటే. చాలా ఛానల్స్ మసిపూసి మారేడుకాయను చేసే ప్రయత్నంలో ఉండగా వాస్తవ దృశ్యాన్ని ఆవిష్కరించిన ఘనత ఏబిఎన్ కే దక్కుతుంది. ఏబిఎన్ చెప్పినట్లుగానే జగన్ మట్టి కరిచి 11 స్థానాలకు పరిమితమై ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయారు. అడ్డదిడ్డమైన కబుర్లతో టైం పాస్ చేస్తున్నారు. చాలా మంది మీడియా పెద్దలకు ఘోస్ట్ రైటర్లు ఉంటారు. రాసేదొకరైతే పేరు వేరొకరిది వస్తుంటుంది. ఏబిఎన్ ఆర్కే అలా కాదు. తన మస్తిష్కంలో పుట్టిన ఆలోచనలతో, తనదైన సోర్స్ తో సంపాదించే ఎక్స్క్లూజివ్ సమాచారంతో స్వయంగా వీకెండ్ కామెంట్ రాస్తున్న వన్ అండ్ ఓన్లీ మీడియా లెజెండ్ రాధాకృష్ణ. ఆయన రాయడమే కాదు, ఎలా రాస్తే వార్త జనరంజకంగా ఉంటుందో కూడా సిబ్బందికి చెబుతారాయన. తన సంస్థలో పనిచేసే వేలాది మందిని పేరు పెట్టి పిలిచే జ్ఞాపక శక్తి రాధాకృష్ణ సొంతం. ఎవరికి ఎంత సమర్థత ఉంది, ఎవరు ఎలా పనిచేయగలుగుతారు, ఎవరు ఎలా డ్రైవులను నిర్వహించగలుగుతారు వంటివి స్వయంగా అంచనా వేయగల మేధావి రాధాకృష్ణ. అదే ఏబిఎన్ ను సముచిత సమున్నత స్థానంలో నిలబెట్టింది. నిరంతర సమాచార స్రవంతిని నిఖచ్చిగా ప్రసారం చేస్తూనే వారానికోసారి వీకెండ్ కామెంట్ లో రాజకీయ సామాజిక అంశాలను ఆవిష్కరిస్తారు ఏబిఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ. వారానికి ఒకసారి వచ్చే వీకెండ్ కామెంట్ కోసం కోట్లాది మంది వీక్షకులు వారం మొత్తం వేచి చూడడం దశాబ్దన్నర కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. గత వారం ఏం రాశారు, ఈ వారం ఏం రాశారు, రాబోయే వారం ఏం రాయబోతున్నారు అనేది ప్రతి ఒక్క ఇంట్లో జరిగే చర్చ, నలుగురు కలిస్తే మాట్లాడుకునే మాట. నిజానికి బయటకు రాని ఎన్నో విషయాలను, ఎన్నెన్నో సంభాషణలను ముక్కుసూటిగా తన కలంతో వేమూరి రాధాకృష్ణ జాలువారుస్తారు. వర్తమాన రాజకీయ పరిణామాలను సునిశితంగా విశ్లేషిస్తారు. ఎవరి బండారం ఏంటో కుండ బద్దలు కొడతారు. ఏబిఎన్ పేరు చెబితే మొదటగా గుర్తొచ్చేది ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమం. తెలుగు మీడియా రంగంలో ఇదో సంచలనం. తెలుగు టెలివిజన్ న్యూస్ లో ట్రెండింగ్. ఇంతకు ముందు అన్నాడు రాని, ఇక ముందెవరూ చేయలేని దమ్మున్న ఇంటర్వ్యూలకు కేర్ ఆఫ్ అడ్రస్. జర్నలిస్ట్ ఆర్కే ముందు హాట్ సీట్ లో కూర్చోవాలని ఎంతో మంది ప్రముఖులు, మరెంతో మంది ఉద్దండులు తహతహలాడే అరుదైన కార్యక్రమం ఇది. అలాంటి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే గురించి తెలియని ఇల్లు తెలుగు రాష్ట్రాల్లో లేదనడంలో అతిశయోక్తి లేదు. ఆర్కే నిర్వహించే ఓపెన్ హార్ట్ కార్యక్రమం కోసం టీవీలకు అతుక్కుపోయే వీరాభిమానులను సంపాదించుకుంది. ప్రముఖుల అంతరంగాన్ని, వాళ్ల మనసుల్లోని ఆలోచనలను వడపోత లేకుండా, సెన్సార్షిప్ లేకుండా ప్రసారం చేసింది కార్యక్రమం. ఓపెన్ హార్ట్ లో అస్త్రాల్లా దూసుకెళ్లే ఆర్కే ప్రశ్నలకు ఎదురుగా ఎవరున్నా సరే సూటిగా సమాధానం రావాల్సిందే.
అసలు విషయం బయటకు తెలియాల్సిందే. పైగా ఎప్పుడో చేసిన ఓపెన్ హార్ట్ ఇంటర్వ్యూకు కూడా ఇప్పుడు ప్రతిరోజు యూట్యూబ్ లో వేలాది వ్యూస్ వస్తుంటాయి. అదే రాధాకృష్ణ ఇంటర్వ్యూ స్పెషాలిటీ. ఏబిఎన్ ప్రజల కోసం, ప్రజల ఛానల్ గా మార్చిన ఘనత కూడా వేమూరి రాధాకృష్ణదే. ఏ పరిణామం ఎదురైనా, ఏ సంఘటన జరిగినా ప్రజల పక్షానే నిలబడి పోరాడుతోంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ప్రజలకు ఆపద ఎదురవుతోందని తెలిసిన, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు జనానికి ఇబ్బందులు కలిగిస్తాయని తెలిసిన, నష్టదాయకంగా పరిణమించిన చూస్తూ ఊరుకోవడం లేదు ఏబిఎన్. ఊరుకోదు కూడా.